మీరు బిజినెస్ లో ఈ 3 లెవెల్స్ లో ఏ లెవెల్లో ఉన్నారు, ఏ లెవెల్లో ఉంటే ఏం చేయాలి అనేది క్లియర్ గా నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఒక లెవెల్ వచ్చేసి మీరు ప్రాఫిట్ లో ఉన్నారు, ఒక లెవెల్ వచ్చేసి సర్వైవల్ మోడ్ లో ఉన్నారు, ఒక లెవెల్ వచ్చేసి మీరు లాస్ లో ఉన్నారు. ప్రాఫిట్ లో ఉంటే నెక్స్ట్ కమింగ్ 5 years ఆర్ 4 years లో మీ బిజినెస్ సర్వైవల్ మోడ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే మనకి ఎక్స్పెండిచర్ పెరిగిపోద్ది, శాలరీస్ పెరిగిపోతాయి, మనకి కాంపిటీషన్ ద్వారా కూడా రేట్లు తగ్గించుకోవాల్సి వస్తుంది. పక్కన చాలా మంది కాంపిటీషన్ రావడం వల్ల మన బిజినెస్ డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం బిజినెస్ లో ఎప్పటికీ ప్రాఫిట్ లో ఉండాలి అంటే రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రీమియం సర్వీసెస్ స్టార్ట్ చేయడము, లో నుంచి ప్రీమియం సర్వీసెస్ అన్ని స్టార్ట్ చేయడం, ఇంకోటి వాల్యూమ్ బేస్డ్ అంటే కస్టమర్స్ ని బాగా రప్పించుకొని బిజినెస్ చేయడం, ఒకటి టికెట్ సైజ్ పెంచుకొని బిజినెస్ చేయడం. ఈ రెండు చేయడం వల్ల చాలా రోజుల వరకు ప్రాఫిట్ లోకి వెళ్తాం, బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాం. అదే సర్వైవల్ మోడ్ లో ఉంటే ఎయిదర్ మీరు లాస్ లోకి వెళ్తారు లేకపోతే ప్రాఫిట్ లోకి వెళ్తారు. ప్రాఫిట్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటే మీరు ఇది గుర్తు పెట్టుకొని